This is Dr. Apsari Usmani, uh, Assistant Professor of Economics, GDC Agraharam, District Sirsila. Today I am going to discuss about the movement of demand curve and shift of demand curve. ఈరోజు డిమాండ్ రేఖలో కదలిక మరియు డిమాండ్ రేఖలో మార్పు గురించి చెప్పబోతున్నాను. దీనికంటే ముందు అసలు డిమాండ్ అంటే ఏమిటి, డిమాండ్ సూత్రము అంటే ఏమిటి అనేది చెప్తాను. డిమాండ్ అనేది ఒక ప్రత్యేక కాలంలో ప్రత్యేక ధర వద్ద కొనుగోలు శక్తితో పాటు కొనాలనే కోరిక ఉన్న దానిని డిమాండ్ అంటారు. ఇది మామూలుగా డిమాండ్ సూత్రము అంటే ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇది డిమాండ్ సూత్రము. డిమాండ్ రేఖ ఆకారం ఏ విధంగా ఉంటుంది అనేది, డిమాండ్ రేఖ ఆకారము ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతుంది. ఎందుకంటే వస్తువు ధరకు మరియు డిమాండ్ పరిమాణానికి లేదా వస్తువు డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ఒక నార్మల్ డిమాండ్ రేఖ ఆకారము లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్. ద షేప్ ఆఫ్ ద demand curve is left to right downward. So what is meant by movement of demand curve and shift of demand curve? Today's topic is movement versus shift of demand curve. Movement along the demand curve. A movement along the demand curve is caused by a change in the price of the good, only other things remaining constant. It is also called change in quantity demanded of the commodity. Movement is always along the same demand curve and is of following types: expansion of demand curve, contraction of demand curve. డిమాండ్ రేఖ లో మరియు డిమాండ్లో మార్పు మరియు డిమాండ్లో కదలిక, సంకోచము మరియు విస్తరణ, సంకోచము. తర్వాత డిమాండ్లో మార్పు, డిమాండ్ సంకోచము, డిమాండ్ విస్తరణ అంటే ఇప్పుడు ఇతర పరిస్థితులు డిమాండ్ సూత్రం గురించి మనం మాట్లాడినప్పుడు, ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనేది మనం మాట్లాడినప్పుడు, మరి ఇతర పరిస్థితులు ఏముంటాయి? ఇతర పరిస్థితుల్లో ఏమేమి వస్తాయి అంటే ఇతర వస్తువుల ధరలు అంటే అంటే ఎక్స్ వస్తువు ఒకటి ఉంది, ఎక్స్ వస్తువు గురించి మనం మాట్లాడుతున్నాము. ఎక్స్ వస్తువు ప్రత్యామ్నాయ మరియు ఎక్స్ వస్తువు పూరక వస్తువు ధరలలో మార్పు ఉండొద్దు. తర్వాత వినియోగదారుని, ఎక్స్ వస్తువును కొనుగోలు చేసే వినియోగదారుని ఆదాయంలో మార్పు ఉండకూడదు. తర్వాత ఆ వినియోగదారుడు ఆ ఎక్స్ వస్తువును కొనుగోలు చేసే వినియోగదారుని అభిరుచిలో కూడా మార్పు ఉండొద్దు. తర్వాత వినియోగదారుని భవిష్యత్ అంచనాలలో కూడా మార్పు ఉండకూడదు. తర్వాత ఇతర ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం యొక్క విధానము, ఫ్యాషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు మరి వస్తువు యొక్క డిమాండ్ దేనిపైన ఆధారపడుతుంది? కేవలం ఆ వస్తువు యొక్క ధర పైన ఆధారపడుతుంది. ఓకే, కేవలం వస్తువు ధర
ధర కారణంగా ఒకవేళ డిమాండ్‌లో మార్పు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విస్తరణ, డిమాండ్‌లో విస్తరణ. రెండవది డిమాండ్‌లో సంకోచం. కాంట్రాక్షన్ అండ్ ఎక్స్‌పాన్షన్. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్‌పాన్షన్ అంటే ఏమిటి? What is expansion of demand? It refers to rise in demand due to fall in the price of the goods. When the quantity demanded of a commodity rises due to fall in its price, other things remaining the same, it is called rise in demand. Quantity demanded or expansion of demand. Contraction means it refers to fall in demand due to rise in the prices of the goods. It refers to a fall in the quantity demanded of a commodity as a result of rise in its price, other things remaining the same. Okay. అయితే డిమాండ్లో విస్తరణ అంటే ఏమిటి? ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి, కానీ కేవలం వస్తువు ధర తగ్గింది. వస్తువు ధరలో తగ్గుదల సంభవిస్తే ఏం జరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది. అటువంటి దానిని ఏమంటారు అంటే డిమాండ్ విస్తరణ అని అంటారు. ఇంకొక సిచ్యువేషన్లో పరిస్థితిలో ఇతర పరిస్థితులన్నీ కూడా ఏ పరిస్థితులు? ఎక్స్ యొక్క పూరక మరియు ప్రత్యామ్నాయ వస్తువు ధరలో, ఎక్స్ కొనుగోలుదారుని ఆదాయము, ఎక్స్ కొనుగోలుదారుని యొక్క అభిరుచి, ఎక్స్ కొనుగోలుదారుని యొక్క భవిష్యత్తు అంచనాలు ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి అనుకుని వస్తువు ధర పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. దానిని కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అని అంటారు. అయితే ఇది ఈ మూవ్మెంట్ అలాంగ్ అ డిమాండ్ కర్వ్ is graphically shown as in the figure. Next you see the figure diagram. ఈ రేఖాపటంలో చూడండి మీరు. ఓఎక్స్ అక్షము పైన వస్తువు యొక్క డిమాండ్ తీసుకుంటున్నాము. ఓవై పైన ధర, వస్తువు యొక్క ధరను తీసుకున్నప్పుడు డిమాండ్ రేఖ ఆకారము ఎడమ నుంచి కుడికి క్రిందికి పోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఇన్ డిమాండ్ అంటే ధర డిమాండ్ విస్తరణ ఎలా అయింది అంటే, ఫస్ట్ చూడండి, ఒక వస్తువు యొక్క ధర 3 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ ఎంత ఉంది అంటే 90 యూనిట్లు ఒక వినియోగదారుడు కొంటున్నాడు. when we take the quantity demanded on x-axis and price of x on y-axis, the shape of the demand curve is left to right downward. In this example, you see in the curve, when the price of the x good is 3 rupees, the quantity demanded is 90 units. When I'm explaining the expansion of demand. So when the price decreases from 3 rupees to 2 rupees, 3 rupees to 2 rupees, demand decreases, price decreases 3 to 2 rupees. So because of this resultant increase or expansion of demand is 30 to 90 units to 100 units. Means the quantity demanded 10 units, quantity demanded increased or expanded. It is called expansion of demand. Keeping all the things constant, when price decreases, quantity demanded, because of only one factor only, when the increase in demand occurs, it is called expansion of demand. See this curve only.
See, when ఈ వస్తువు ధర 3 రూపాయలు ఉంది. 3 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని యూనిట్లు కొనుగోలు చేస్తున్నాడు వినియోగదారుడు అంటే 90 యూనిట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఆ తర్వాత వస్తువు ధర 4 రూపాయలు పెరిగింది. 3 రూపాయల నుంచి 4 రూపాయలకు పెరిగింది. అప్పుడు ఏమవుతుంది అంటే డిమాండ్ అంటే డిమాండ్ చేసే పరిమాణం అంతకుముందు 3 రూపాయలు ఉన్నప్పుడు అతడు 90 యూనిట్స్ కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు ధర 4 రూపాయలకు పెరిగితే డిమాండ్ 90 నుంచి 80కి తగ్గింది. దీన్ని డిమాండ్ సంకోచము లేదా కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ the price when price of X good is 3 rupees, quantity demanded is 90 units. When price increases from 3 rupees to 4 rupees, the quantity demanded decreases to 90 to 80 units. It is called contraction of demand. Okay, this is contraction of demand. Okay, next. And another one is shift in demand. Shift in demand is 2 types. One is increase in demand, another one is decrease in demand. Okay, a shift of the demand curve is caused by changes in factors other than prices of the good, that is consumers income, prices of other goods, and consumer tastes and preferences. So in a shift, a new demand curve is drawn. A shift of the demand curve can bring increase in demand and decrease in demand. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఇతర పరిస్థితులు అన్నీ కూడా ఇతర పరిస్థితులు అంటే వినియోగదారుని ఆదాయం, వినియోగదారుని అభిరుచి, తర్వాత వినియోగదారుని భవిష్యత్తు అంచనాలు, ప్రభుత్వ విధానము, ఫ్యాషన్స్ అన్నీ స్థిరంగా ఉన్నప్పుడు ఒకవేళ ఉన్న ధర కంటే వస్తువు ధర తగ్గి డిమాండ్ పెరిగితే దాన్ని విస్తరణ లేదా ఎక్స్పాన్షన్ ఇన్ డిమాండ్ అని అన్నారు. ఈ ఇతర పరిస్థితుల్లో స్థిరంగా ఉండి కేవలం ఉన్న ధర కంటే వస్తువు ధర పెరిగి డిమాండ్ తగ్గితే దానిని కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్ అని అన్నారు. ఒకే డిమాండ్ రేఖ పైన బిందువులు మాత్రమే మారుతాయి, ఇతర పరిస్థితులు కాకుండా. అంటే ధర కారణంగా డిమాండ్లో చేంజ్ సంభవిస్తే లేదా సంకోచము మరియు విస్తరణ జరిగితే డిమాండ్ రేఖ అదే ఉంటుంది, కానీ బిందువులు మాత్రమే మారుతాయి. కానీ ఏ పరిస్థితులు ఒక వస్తువును కొనుగోలు చేసే వినియోగదారుని ఆదాయము, వినియోగదారుని అభిరుచి మరియు భవిష్యత్తు అంచనాలు, వినియోగదారుని భవిష్యత్ అంచనా, ప్రభుత్వం విధానము, ఇంకా వేరే ఏమైనా అంశాల కారణంగా ఒకవేళ ఉన్న ధర కంటే ధర పెరిగి అంటే ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ వినియోగదారుని ఆదాయం పెరిగింది, వినియోగదారుని ధర మాత్రం స్థిరంగా ఉంది, కానీ వినియోగదారుని ఆదాయం పెరగడం వల్ల వస్తువు యొక్క డిమాండ్ పెరిగింది. దాన్ని ఏమి అంటారు? ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ లేదా డిమాండ్లోని పెరుగుదల అని అంటారు. వినియోగదారుని ఆదాయం పెరగడం వల్ల డిమాండ్ పెరిగితే డిమాండ్లోని పెరుగుదల అని అంటారు. వినియోగదారుని ఆదాయం తగ్గడం వల్ల డిమాండ్, అంతే కదా, వస్తువు డిమాండ్కు వినియోగదారుని ఆదాయానికి ఎటువంటి సంబంధం? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద consumers income and quantity demanded? There is a direct relationship between. When other things kept constant, when income of the consumer increases, the quantity demand also increases. When income of the consumer decreases, quantity demand also decreases. So this is the direct relationship. That's why the income demand curve is left to right upward. Okay. So here, for example, prices of other goods.
ప్రైసెస్ ఆఫ్ అదర్ గూడ్స్ అంటే ఉదాహరణకి ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు పెరిగాయి. ప్రత్యామ్నాయ వస్తువు ధరలు పెరగడం వల్ల ఎక్స్ యొక్క డిమాండ్ పెరిగింది. అంటే వాళ్ళు ప్రత్యామ్నాయ వస్తువులను విడిచిపెట్టి ఎక్స్ వస్తువుని కొనుగోలు చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుంది? అంటే బెల్లం ధర పెరిగింది. బెల్లం ధర పెరిగితే షుగర్ అనేది ఎక్స్ అనుకున్నప్పుడు బెల్లం ఏది? షుగర్ యొక్క సబ్‌స్టిట్యూట్ గూడ్ ఆఫ్ షుగర్. So when the price of the jaggery or this good increases, what happens to the quantity demand of sugar? The quantity demand of sugar increases. So when the substitute goods price increases, because of that reason, the particular goods quantity demand increases. That is called increase in demand. So a new curve created from a new curve at the right side to the already drawn curve, new curve, increase in demand. For example, if the income of the consumer decreases, because of that reason the demand decreases, a new demand curve created to the uh, left side of the original demand curve. This is the increase and decrease in demand curve. ఉదాహరణకి వినియోగదారుని ఆదాయం ఇతర ఇతర పరిస్థితుల అంటే ధరేతర కారణాల వల్ల ఒకవేళ డిమాండ్ పెరిగితే, ధరేతర కారణాలు ఏమున్నాయి? ధర కాకుండా నాన్ ప్రైస్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? అంటే వినియోగదారుని ఆదాయం, వినియోగదారుని అభిరుచి, వినియోగదారుని భవిష్యత్ అంచనాలు, ఇతర కారకాలు అంటే ప్రభుత్వం యొక్క విధానము, ఇవన్నీ ఉన్నాయి కదా! అయితే ఇప్పుడు వినియోగదారుని ఆదాయం పెరిగింది. వినియోగదారుని ఆదాయం పెరగడం వల్ల డిమాండ్ రేఖ పెరిగింది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఉన్న రేఖకు కుడి వైపున ఒక కొత్త రేఖ ఏర్పడుతుంది. ఇది డిమాండ్ పెరుగుదలను సూచిస్తుంది. ఒకవేళ వస్తువు ధర ఇతర కారకాల కారణంగా డిమాండ్ తగ్గిందనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఉన్న రేఖకు ఎడమ వైపున ఒక కొత్త రేఖ ఏర్పడుతుంది. అది డిమాండ్ తగ్గుదలను సూచిస్తుంది. ఈ విధంగా డిమాండ్ యొక్క విస్తరణ, సంకోచము మరియు డిమాండ్‌లో పెరుగుదల మరియు తగ్గుదల ఈ విధంగా ఉంటుంది. ఓకే. మరి డిమాండ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డిమాండ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ధర డిమాండ్, రెండవది ఆదాయ డిమాండ్, మూడవది జాత్యంతర డిమాండ్. ధర డిమాండ్ అంటే వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని చెప్పేది ధర డిమాండ్. ఆదాయ డిమాండ్ అంటే వినియోగదారుని ఆదాయానికి వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని సూచించేది ఆదాయ డిమాండ్. తర్వాత జాత్యంతర డిమాండ్. జాత్యంతర డిమాండ్ అంటే ఒక వస్తువు యొక్క ధరకు ఇంకొక వస్తువు యొక్క డిమాండ్‌కు మధ్య గల సంబంధం గురించి తెలిపేది జాత్యంతర డిమాండ్. ధర డిమాండ్‌ని మనము ఎలా రాస్తాము అంటే QX is the function of PX. QX is the function of ఈ సమీకరణం, ఈ ఈక్వేషన్ ఇలా QX is the function of PX. QX is X quantity, PX is X price, F is functional relationship. This is the formula of price demand.
ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా ధర డిమాండ్‌ను సూచించే రేఖ యొక్క ఆకారము ఎడమ నుంచి కుడికి, క్రిందికి వాలుతుంది. ఎందుకు అంటే వస్తువు ధరకు మరియు డిమాండ్‌కు విలోమ సంబంధం ఉంటుంది కాబట్టి దీని రేఖ ఆకారము ఎడమ నుంచి కుడికి, క్రిందికి వాలుతుంది. తర్వాత మనము ధర డిమాండ్ గురించి చదివినప్పుడు డిమాండ్ సూత్రం గురించి చదువుతాము. డిమాండ్ యొక్క డిమాండ్ సూత్రం ప్రమేయాలు, డిమాండ్ సూత్రము ఏమంటారు దాన్ని పరిమితులు ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. నెక్స్ట్ ఆదాయ డిమాండ్. ఆదాయ డిమాండ్ ఒక వినియోగదారుని ఆదాయానికి మరియు వస్తు డిమాండ్‌కు మధ్య గల సంబంధము. దీనిని సమీకరణం ద్వారా లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఇట్ ఈస్ లైక్లీ టు బి QX is the function of Y. QX means X quantity, Y is income of the consumer, and F is functional relationship. Y అనేది వినియోగదారుని ఆదాయాన్ని సూచిస్తుంది. QX అనేది వస్తువు X యొక్క వస్తువు డిమాండ్ని సూచిస్తుంది, క్వాంటిటీ డిమాండ్ని సూచిస్తుంది. F అనేది ప్రమేయ సంబంధము. అయితే ఇక్కడ వినియోగదారుని ఆదాయానికి మరియు వస్తువు డిమాండ్‌కు అనులోమ సంబంధం ఉంది. ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వినియోగదారుని ఆదాయం పెరిగితే వస్తువు డిమాండ్ పెరుగుతుంది. వినియోగదారుని ఆదాయం తగ్గితే వస్తువు డిమాండ్ తగ్గుతుంది. ఇది ఆదాయ డిమాండ్. ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఎందుకంటే వినియోగదారుని ఆదాయానికిను వస్తువు యొక్క డిమాండ్‌కు అనులోమ సంబంధం ఉంది కాబట్టి దీనికి దాని యొక్క రేఖ ఆకారము లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ జాత్యంతర డిమాండ్. జాత్యంతర డిమాండ్ మనం తీసుకున్నప్పుడు రెండు రకాలైన వస్తువుల ఈ విధంగా ఉంటుంది. దీనికి ఫార్ములా QX is the function of PY. QX is the function of QX is equal to F in bracket PY. QX is quantity of X, F is functional relationship, and PY is prices of Y. If prices of Y is two types. One is substitute, two types of goods. Here we are discussing about two types of goods related to X good. One is substitute good for the X good, and another one is related good of a complementary good of this X good. Yes, here two types of goods are there. One is substitute good for the X good, and complementary or related good of X. ప్రత్యామ్నాయ వస్తువు X వస్తువుకు ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క సమీకరణము QX ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ PY. QX అంటే X యొక్క వస్తు పరిమాణం అంటే డిమాండ్ పరిమాణం, F అంటే ప్రమేయ సంబంధము, PY అంటే Y వస్తువు ధర. అయితే Y వస్తువు ధర అన్నప్పుడు Y వస్తువుల్లో రెండు రకాలుగా మనం ఇక్కడ జాత్యంతర డిమాండ్లో చదువుతాము, డిస్కస్ చేస్తాము. ఒకటి X యొక్క ప్రత్యామ్నాయ వస్తువు, రెండవది X యొక్క పూరక వస్తువు. X ప్రత్యామ్నాయ వస్తువు మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం X అనేది పంచదార, షుగర్ గురించి మనం మాట్లాడినప్పుడు షుగర్ యొక్క వస్తువు షుగర్ యొక్క డిమాండ్ క్వాంటిటీ డిమాండ్కును ప్రత్యామ్నాయ వస్తువు ఏది? షుగర్కి సబ్స్టిట్యూట్ గుడ్ జాగరీ ఆర్ గుడ్. అయితే ఆ బెల్లం ఉంటుంది కదా, బెల్లం యొక్క ధరకు సంబంధం ఉంటుంది. ఎటువంటి సంబంధం ఉంటుంది అంటే బెల్లం ధర పెరిగితే
పంచదార డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గుడ్ ఇంక్రీజెస్, రిజల్టెంట్‌లీ ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఎగ్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఎందుకు అలా అవుతుంది? అంటే గుడ్ ధర పెరిగితే పంచదార డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే, గుడ్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు? స్వీట్స్‌లో చేస్తారు గదా! బెల్లం. బెల్లం వై అంటే ఇక్కడ మనం బెల్లం అని తీసుకున్నాము. సబ్‌స్టిట్యూట్ గుడ్‌లో ప్రత్యామ్నాయ పంచదారకి ప్రత్యామ్నాయ వస్తువు గుడ్ అని లేదా బెల్లం అని తీసుకున్నప్పుడు, బెల్లం ధర పెరిగితే ఏమవుతుంది? బెల్లం యూజ్ చేసే ఎవరు? స్వీట్ చేసేవాళ్ళు కానివ్వండి, టీలో యూజ్ చేసేవాళ్ళు కానివ్వండి, బెల్లాన్ని యూజ్ చేస్తారు గదా! బెల్లం ధర పెరిగితే ఏం చేస్తారు అంటే, ఇది కాస్ట్‌లీ అయిపోయిందని ఇది విడిచిపెట్టేసి దానికంటే కంపేర్ చేసుకొని షుగరే కొంచెం తీసుకుందాము అని అనుకొని షుగర్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అంటే బెల్లం ధర పెరిగితే షుగర్ డిమాండ్ పెరుగుతుంది. బెల్లం ధర తగ్గితే షుగర్ డిమాండ్ తగ్గుతుంది. ఎలా? బెల్లం ధర తగ్గితే షుగర్ డిమాండ్ ఎందుకు తగ్గుతుంది? బెల్లం ధర అంతకుముందు కంటే చాలా తగ్గిపోయింది. ఏం చేస్తారు? స్వీట్ చేసేవాళ్ళు షుగర్‌తో స్వీట్ చేసేవాళ్ళు గూడా బెల్లంని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బెల్లం కంటే ఈ షుగరే కాస్ట్‌లీ అనిపిస్తుంది కాబట్టి బెల్లాన్ని యూజ్ చేస్తారు. అంటే బె ఈ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఈ జాత్యంతర డిమాండ్‌లో డిమాండ్ రేఖ ఆకారం ప్రత్యామ్నాయ వస్తువు విషయంలో డిమాండ్ రేఖ ఆకారం ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. రిగార్డింగ్ ద సబ్స్టిట్యూట్ గూడ్స్ ఇన్ ద క్రాస్ డిమాండ్, the demand curve shape is left to right upward. ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఎందుకు? అంటే ఒక వస్తువు ధరకు ఇంకో వస్తువు డిమాండ్‌కి అనులోమ సంబంధం ఉంది. ఒక వస్తువు ధర పెరిగితే ఇంకో వస్తువు డిమాండ్ పెరుగుతుంది. ఒక వస్తువు ధర తగ్గితే ఇంకో వస్తువు డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ఈ కారణంగా. ఓకే. రెండవది పూరక వస్తువు. పూరక వస్తువు అంటే పంచదారకి పూరక వస్తువు ఏమిటి? కాంప్లిమెంటరీ లేదా రిలేటెడ్ గుడ్. వాట్ ఈస్ ద రిలేటెడ్ గుడ్ ఫర్ ద షుగర్? టీ పౌడర్. టీ పౌడర్ ఆర్ మిల్క్ ఆర్ ఎనీథింగ్. some goods are tea powder or milk. So tea powder. When the prices of tea powder increases, resultant quantity demand of sugar decreases. టీ పౌడర్ యొక్క ధర పెరిగితే ప్రజలు ఏం చేస్తారు? టీని తక్కువ తాగడం అది చేస్తారు కాబట్టి టీ పౌడర్ ధర పెరిగితే షుగర్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. టీ పౌడర్ ధర తగ్గితే షుగర్ డిమాండ్ పెరుగుతుంది. టీ పౌడర్ ధర తగ్గితే ఏం చేస్తారు? కొంచెం ఎక్కువ మంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. టీ పౌడర్ ధర తగ్గితే ఏం చేస్తారు? ఒకసారి తాగేది లేదా తాగని వాళ్ళు కూడా టీ చేసుకొని తాగుతారు. కాబట్టి ఒక వస్తువు ధరకు అంటే పూరక వస్తువుల విషయంలో టీ పౌడర్ ధర పెరిగితే షుగర్ డిమాండ్ తగ్గుతుంది. టీ పౌడర్ ధర పెరిగితే షుగర్ డిమాండ్ తగ్గుతుంది. ఈ విధంగా ఈ రెండింటికి విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి జాత్యంతర డిమాండ్‌లో పూరక వస్తువుల విషయంలో రిగార్డింగ్ ద రిలేటెడ్ గూడ్స్, the demand curve shape is left to right downward because there is an inverse relationship between prices of Y and demand of X. సో దెర్ ఈజ్ అన్ ఇన్వర్స్ దీనికి విలోమ ఒక వస్తువు యొక్క ధరకు ఇంకొక వస్తువు యొక్క డిమాండ్కు విలోమ సంబంధం అంటే ఒకటి గుర్తుంచుకోండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడగబడుతుంది ఈ క్వశ్చన్. క్రాస్ డిమాండ్లో లేదా కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుంది? క్రాస్ డిమాండ్లో కాంప్లిమెంటరీ లేదా సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయ వస్తువుల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పోతుంది. పూరక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతుంది. అంటే రెండు క్వైట్ అపోజిట్గా ఉంటాయి. ఈ విధంగా డిమాండ్ రకాలలో ధర డిమాండ్, ఆదాయ డిమాండ్ మరియు ప్రత్యామ్నాయ డిమాండ్ గురించి చెప్పాను నేను. తర్వాత ఈ డిమాండ్ సూత్రము, డిమాండ్
సూత్రం యొక్క ప్రమేయాలు, డిమాండ్ సూత్రము, పరిమితులు, డిమాండ్ రేఖ ప్రాముఖ్యత. దీనిలోనే మనము దేని గురించి చదువుతాము అంటే డిమాండ్ రేఖలో వచ్చే మార్పు అంటే డిమాండ్ కదలిక, డిమాండ్లో మార్పు, డిమాండ్ కదలిక అని అంటే షిఫ్ట్ లార్ మూవ్మెంట్ వర్సెస్ షిఫ్ట్ ఇన్ డిమాండ్ గురించి మెయిన్ టాపిక్గా మేము తీసుకున్నాము, చదివాము. ఓకే, థ్యాంక్ యూ.